హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. అది సింపుల్గా ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేపుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. ఫ్రెష్గా బాగుంది, చాలా బాగుంది. పోపు వేగిన తర్వాత మటన్ అందులో వేయాలి. మటన్ అయితే ఈ విధంగా వేపుకున్నాను. వాటర్ సపరేట్ అవుతుంది కదండి. వాటర్ బాగా ఇంకిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఇంకాస్త వేపుకున్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర, ధనియాలు, కాస్త జీడిపప్పు, ఇలాచి ఇవి వేసి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్నాను. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అది కాసేపు వేగిన తర్వాత కారం వేసుకున్నాను. కారం కూడా కాసేపు వేసి అయిపోయిన తర్వాత వాటర్ వేయాలండి. ఎందుకంటే కారం స్మెల్ కూడా వస్తుంది కొంచెం. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక వాటర్ వేస్తే బాగుంటుంది. కాస్త ఎక్కువ వాటర్ వేయాలండి, మటన్ కదా. కుక్కర్లో చాలామంది పెడతారు. కుక్కర్లో పెడితే ఆ టేస్ట్ వేరండి. ఇలా ప్యాన్లో చేసుకుంటే ఈ టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ టేస్ట్ మెత్తగా ఉంటుంది, కానీ దానికంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని రోటీతో తిన్నా బాగుంటుంది, వేడివేడి రైస్తో తిన్నా బాగుంటుంది. రసం వేసుకున్న రైస్తో తిన్నా చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త గరం మసాలా, మటన్ మసాలా కొంచెం వేసుకున్నాను. కసూరి మేతి వేసానండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you friends, thank you for watching.